హలో సార్, చెప్పండి మీ పేరు? నా పేరు సుభాష్ అండి. సుభాష్ గారు చెప్పండి, ఇప్పుడు సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు కదా, మళ్ళీ సీఎం కేటీఆరే అవుతాడని వార్తలు వస్తున్నాయి. దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? ఎక్కడైనా ఒక యంగ్ అనేది లీడర్షిప్లో వస్తే ఏదైనా పాలసీస్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇన్స్టెంట్గా మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది. యంగ్ ఏదైనా ఇప్పుడు మొత్తం ఫాలోయింగ్ అంతా యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. జనరేషన్ కూడా మనం ఏదైతే ఇండియాలో ఉందో యూతే ఎక్కువ ఉంది. ఆ యూత్ ఇప్పుడు కొత్త ఓటర్స్ వస్తుండ్రు, వాళ్ళందరికీ ఆకర్షించి వాళ్ళకు అనుకూలంగా పాలనం చేయాలంటే యూత్కి కావాల్సింది ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలంటే యూత్ లాంటి లీడర్ వస్తే వాళ్ళకి ఏం కావాలో, రాష్ట్రానికి ఏం కావాలో అది చేస్తాడు. కాబట్టి కేటీఆర్ అయితే చాలా బాగుంటుంది. ఆయన ఇప్పటికే దాదాపుగా ఎవరైనా ఏమనుకుంటారంటే వారసత్వం అని. వారసత్వం కాదు. వారసత్వం అంటే ఎప్పుడు తండ్రి చచ్చిపోతే ఆయన వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తే వారసత్వం అంటారు. లేకుంటే ఎప్పటి నుంచో అప్పటిదప్పుడే తీసుకొచ్చి పెడితే వారసత్వం అంటారు. ఆయన వారసత్వం సీఎం కాదు. ఆయన ఆల్రెడీ 10-14 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుండు, కష్టపడుతుండు. పార్టీలో ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళు సీఎం అవుతారు. డెఫినెట్గా కేటీఆర్ గారు మంచి పని చేస్తున్నారు, రాష్ట్రానికి కూడా ఉపయోగపడతారు. కాబట్టి ఆయన సీఎం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి సూట్ అవుతాడా మరి సీఎంగా? ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన యూత్ కదా. ఎవరైనా ఇప్పుడు ఇంత చిన్న సీఎం ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అవుతాడంటే చాలా గ్రేటు. ఏదైనా ఇప్పుడు ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ యూత్ వాళ్ళు దీంట్లో లీడర్షిప్లో వస్తేనే, వాళ్ళ లీడర్షిప్ హ్యాండిల్ చేస్తేనే యూత్కి ఇదవుతుంది. జనరేషన్ కంపల్సరీ సూట్ అవుతుంది. మరి మంత్రి హరీష్ రావు గారికి ఏ పదవి దక్కనుంది ఇప్పుడు? మంత్రి హరీష్ రావు అంటే అది పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది కేసీఆర్ నిర్ణయం. అది కేసీఆర్ నిర్ణయం బట్టి ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి సీఎం ఇవ్వాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది ఆయన ఈ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత. ఆయన ఎవరికి ఏ పదవి ఇస్తే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ఎవరైనా సీనియర్ మంత్రులు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఈ అవతల పార్టీ ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు ఎవరికి సీఎం చేస్తారో అది పార్టీ పొలిటికల్ బ్యూరో వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళే సీఎం అవుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చేస్తున్నారా? అదే నెక్స్ట్ జనరేషన్. నేను చెప్పాను కదా, మొత్తం ఇండియాలో యూత్ ఎక్కువ ఉంది కాబట్టి యూత్కి కావాల్సిన పని చేయాలి. ఇక్కడే అని కాదు, మన రాష్ట్రానికే కాదు, మొత్తం ఇండియాలో ప్రతి దగ్గర యూత్ అనేది సీఎం కావాలి. ఈవెన్ ప్రధానమంత్రి పోస్ట్ కూడా కనీసం 50 సంవత్సరాల లోపల రాజీవ్ గాంధీకి ఒకప్పుడు ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చిండే. ఆయన ఎట్లా నడిపించింది? యూత్కి ఏదైనా పోస్ట్ ఇస్తేనే మంచిగా నడిపి. బీజేపీ అని కాదు, ఎవరైనా ఈవెన్ బీజేపీ కూడా నరేంద్ర మోదీ గారే చెప్పారు 70 సంవత్సరాల తర్వాత ఎవరు పదవి చేపట్టొద్దని చెప్పి. ఆయన కూడా రిటైర్ అవుతారు. దాంట్లో కూడా యూతే వస్తుంది. ఏ దాంట్లో కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా యూత్ వస్తేనే జనరేషన్ మంచిగా అవుతుందని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు సీఎం కేసీఆర్ తన విశ్రాంతి కోసం ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారా మీరు? విశ్రాంతి అనేది ఏముండదు. రాజకీయంలో ఏదో వేరే దాంట్లో రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉంటుంది. ఆయన విశ్రాంతి అనేది కాదు, ఆయన యూత్కి అప్పచెప్పేస్తే ఇంకా బాగా జరుగుతుంది, పరిపాలన ఇంకా సులభంగా ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటారు అని చెప్పి చేయడం జరుగుతుంది. అది పార్టీ అంతర్గత విశ్రాంతి అనేది కాదు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఈ పార్టీకే సేవలు చేస్తూ ఉంటాడు. సీఎం ఉన్నా లేకున్నా ఇంకా దానికన్నా మొత్తం దేశం మొత్తం తిరగాలనుకుంటుండు. ఈ మొత్తం దేశం మొత్తం ఇది చేసేసి ఇంకా పార్టీని ఏకవించేసి దేశ సేవ చేస్తాడు. ఆయన కూడా రిటైర్మెంట్ ఏముండదు. ఇప్పుడు పేద కులాల వారికి 10% కోటా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఆల్రెడీ భారతదేశంలో ఒక చట్టం చేయడం జరిగింది. అది ప్రతి రాష్ట్రం ఫాలో చేయాలి. ఇవాళ కాకుండా రేపు అన్ని రాష్ట్రాలు ఫాలో చేయాలి. ఈ మనం ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఇండియా పార్లమెంట్ ఏదైతే చట్టం ఇచ్చేస్తుందో ఆ చట్టానికి అందరూ అతిథులుగా ఏం కాదు కదా, అందరు ఫాలో కావాల్సిందే. ఆ దానిలో భాగంగానే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, మీ పేరు? సడవలయ్య. సడవలయ్య గారు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? మంచిది మేడం, యువ నేత, మంచి కూడా మంచి ఎక్స్ట్రా అనుభవం ఉన్న మనిషి, చేయవచ్చు కావచ్చు, అయితే మంచిది ఉంటుంది మేడం, చాలా బాగానే ఉంటుంది సీఎం కేటీఆర్ అయితే. ఈ జనరేషన్లో మరి కేటీఆర్ ముఖ్యమంత్రిగా సూటబుల్ అవుతాడా? అవుతాడు మేడం, పర్లేదు, అవుతాడు మేడం. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా మంత్రి, ఆయనకు ఏ పదవి అయితే సూటబుల్ అవుతుందో అనుకుంటున్నారు? ఆయనకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం మేడం. మరి బీజేపీ వాళ్ళు మన ఈటెల రాజేందర్ని సీఎంగా కావాలనుకుంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఉంది మేడం, ఎందుకంటే ఇక అంతా ఢిల్లీ వరకు పోవచ్చు అని నా అభిప్రాయం మేడం. ఇప్పుడు మన టీఆర్ఎస్లో ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా పాలిటిక్స్లో, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చేస్తున్నారు అనుకుంటున్నారు? నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన నాకు తెలిసినంత వరకు అంతే మేడం. పేద కులాల వారికి 10% కోటా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే చాలా బాగుంటుంది మేడం.
ఓకే వస్తే చాలా మంచిది. ఓకే థ్యాంక్ యూ మేడం. హలో సార్, మీ పేరు? ఐఎమ్ డాక్టర్ షుజా ఖాన్. సుజయకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? I think that would be a better choice because KTR Saab is an educated person. He's a very good leader, dynamic, and he's wise also. So I think it would be a wise decision if KTR becomes our chief minister. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో కేటీఆర్ నిజంగానే సూటబుల్ అవుతాడా సీఎంకి? Definitely suit అవుతారు, ఎందుకు కాదు, 100%. మరి హరీష్ రావు కూడా ఉన్నారు కదా మంత్రి, ఆయనకి ఏ పదవి దక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? I think KTR will be a better choice. ఓకే, బీజేపీ వాళ్ళు ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని వాళ్ళు చెప్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? No, I don't think. I think KTR is the best choice, and that's it. There is no. Even if Harish comes in, but I think KTR is better than him. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? Sorry. జనరేషన్ కోసం ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారా మీరు? Of course, KTR is as I told you, he is young, dynamic, and educated. So for a new generation, he will get in some new policies and new developments in the city, and lot of things will happen. That's what we hope from KTR Saab. ఓకే, ఇప్పుడు పేద కులాల వారికి 10% కోటా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? I think when he commits, I think he'll definitely fulfill it. థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? కేటీఆర్కి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందండి, ఎందుకంటే హీఈస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ హీఈస్ వెరీ డైనమిక్ అండ్ ఐ ఫీల్ హీ షుడ్ బికమ్ ది నెక్స్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ. ఓకే, ఈ జనరేషన్కి మరి కేటీఆర్ నిజంగానే సూటబుల్ అవుతాడా సీఎంగా? వై డూ థింక్ హీఈస్ నాట్ సూటబుల్? హీఈస్ సూటబుల్. You have seen him in many meetings, how he presents himself and how he addresses the public, and he has some vision. And definitely he should become the next CM of Telangana. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు కదా, ఆ మంత్రికి ఏ పదవి దక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? That KTR should decide depending upon his capacity and capabilities. నేను ఎలా డిసైడ్ చేస్తాను హరీష్ రావు ఏం పోర్ట్ఫోలియో ఇవ్వాలన్నది? అది వాళ్ళ అధిష్టానం డిసైడ్ చేయాలి, ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అన్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈటెల రాజేందర్ మాకు సీఎం అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మరి? ఈటల రాజేంద్ర గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే ముందరే ఆయన చేస్తానన్నారు, చేయలేదు. మరి ఏ ఇబ్బందుల వల్ల చేయలేదో మనకు తెలియదు. కాబట్టి అది కూడా నేను ఏమీ చెప్పలేను. ఈ బీజేపీ వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు అనేక మాట్లాడచ్చు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్లస్ ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఆయన హీఈస్ డూయింగ్ జస్టిస్. సో ఎవరి పని వాళ్ళు చేస్తే తెలంగాణ బాగుపడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నది, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తుందంటారా? నెక్స్ట్ జనరేషన్ గురించి చేస్తున్నదా? యూత్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ డెవలప్మెంట్. వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో స్టేట్కే బెనిఫిట్ అవుతుంది. సో ఎనీ పార్టీ విల్ సపోర్ట్ యూత్. ఇప్పుడు పేద కులాల వారికి 10% కోటా ఇస్తానని అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ కోటాస్ కరెక్ట్గా రీచ్ అవుతే ప్రాబ్లం లేదండి. కరెక్ట్గా రీచ్ అవ్వాలి. ఎన్ని స్కీమ్స్ ఉన్నా కూడా కరెక్ట్గా రీచ్ అయినప్పుడే ఆ స్కీమ్కి అర్థం పరమార్థం. స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అన్నది వాళ్ళు చూసుకోవాలి. దానికి ఒక సపరేట్ కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ వాళ్ళు అది కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి వాళ్ళు. ఓకే, ఇప్పుడు రజనీకాంత్ పార్టీ పెడదామని మళ్ళీ తర్వాత పెట్టానని అట్లా డిక్లేర్ చేశారు కదా, ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా విశ్రాంతి కోసం ఇది అంతా చేస్తుందంటారా? విశ్రాంతి గురించి చేస్తున్నారు అని నేను అనుకోను. కేటీఆర్లో కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఆయన హెల్త్ రీత్యా కాస్త ఇదిగా ఉన్నారు కాబట్టి మైట్ బీ హీ వుడ్ లైక్ టు గివ్ ఏ ఛాన్స్ టు కేటీఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, మీ పేరు? నా పేరు హరిబాబు అండి. హరిబాబు గారు చెప్పండి, ఇప్పుడు సీఎం కేసీఆర్ తర్వాత మళ్ళీ సీఎం కేటీఆర్ఏ అని వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి మీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమో వ్యక్తం చేస్తున్నారు? అంటే నేను వచ్చేసి కేసీఆర్ గారు ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేటీఆర్ గారు కూడా ఆయన జాడలో నడుస్తున్నారు. అంటే సమాజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో నడుస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏంటంటే కేటీఆర్ గారు వారు కూడా ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉంటే మంచిదే,
కాకపోతే ప్రజలకి ఇంకా ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అంటే కొత్తగా ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తే ప్రజలకి సేవ చేస్తారనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఒక సీనియరు ఒక జూనియరు అంటే ఇప్పుడు అలా ఆ విధంగా ఉంది. ప్రజలకి ఎంత మేలు చేస్తే అంత మంచిది. అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ప్రజల్లో అవగాహన బాగా మామూలుగా ఇప్పుడు ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి చేద్దాం అంటే అప్పుడు మన అమెరికా నుంచి ప్రెసిడెంట్ వచ్చారు ఇక్కడికి. ఆ టైంలో అడుక్కునే వాళ్ళని వీళ్ళందరినీ కూడా అంటే గ్యాదర్ చేసేసి ఒక చాట్ పెట్టేశారు. అదే సేమ్ ఇప్పుడు కూడా అలానే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ జనరేషన్కి నిజంగా మరి కేటీఆర్ సూటబుల్ అవుతాడా సీఎం? 100% సూటబుల్ అవుతారండి. ఆయన బాగా చదువుకున్నారు, మంచి కార్యకర్త, ప్రజలకు సేవ చేస్తారు. ఆయన ఇంకా అలానే అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మరి మంత్రి హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా, హరీష్ రావు గారు కూడా అంటే ఆయనకి ఏ ఫస్ట్ పదవి నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు? ఆయన ఏంటంటే ఒక మంచి ముఖ్యమంత్రికి చేదోడు వాడవారుగా ఒక హోంశాఖని నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన చేతుల్లో పవర్ కొంచెం అన్నీ తెలుసు, అన్ని అవగాహన ఉంది, బాగా సీనియర్. అంటే ముఖ్యమంత్రి కూడా అట్లా ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే సీనియర్స్ ఎన్మాల ఉండి నడిపిస్తారు వాళ్ళని. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మరి ఈటెల రాజేందర్ని సీఎం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే బీజేపీ వాళ్ళు అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఎవరొచ్చినా కానీ ప్రజలకి మంచి చేస్తేనే అది బాగుంటుంది. ఈటెల రాజేంద్ర గారు వచ్చు, కాకపోతే సీనియర్స్ వీళ్ళందరూ. కానీ ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి పట్టం కడతాం, ప్రజలకి సేవ చేస్తే అవుతుంది. ప్రజలకి ఇప్పుడు సేవ చేస్తూ ఉంటే ఎప్పుడైనా మనం 60 సంవత్సరాలైనా ఎప్పుడైనా కానీ స్థిరంగానే ఉంటాం. కంపల్సరీ సీఎం అవుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తుంది కదా, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తుంది అంటారా? టీఆర్ఎస్ ఓకే అండి, ఒకసారి మళ్ళీ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తుంది కదా అన్నిట్లో, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తుంది అనుకుంటున్నారా మీరు? లేదండి, అంటే నెక్స్ట్ జనరేషన్ అని కాదు, యూత్ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా ప్రజల్లో చైతన్యం తేవడానికి వీళ్ళందరినీ అట్లా వ్యక్తపరుస్తున్నారు. కానీ అంటే పార్టీ దేనికి పెట్టారు ఏంటనేది వాళ్ళ సిద్ధాంతాల కోసం, మంచి పనుల కోసమే ఉపయోగిస్తున్నారు. కానీ వాళ్ళ దురుద్దేశం కోసం కాదు ఇది. అంటే ఎవరికైనా కానీ ఏదైనా చేయాలి, ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా నిలబడతారు. వారికి అండదండలు చేస్తారు, పేదవాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతారు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి 1, 2, 3 అంటే మిడిల్ క్లాస్ ఉంది, హై క్లాస్ ఉంది, లో క్లాస్ ఉంది. అంటే ఫ్యూచర్లో మన కూడా ఒక యుఎస్ఏ అంటారు, కానీ యుఎస్ఏ కాదు, మన ఏంటి యుఐ అని ఒకటి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇండియాని బాగా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ వన్ ఆఫ్ ద యుఎస్ఏ అవ్వాలని కోరుకుంటున్నాను 100% ఇది. ఇప్పుడు కేసీఆర్ గారు మరి విశ్రాంతి కోసం ఇదంతా చేస్తుంది అంటున్నారా మీరు? ఇదండి అర్థం. విశ్రాంతి అంటే కేసీఆర్ ఇప్పుడు తన హెల్త్కి విశ్రాంతి తీసుకోవడానికి ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటే విశ్రాంతి అంటే ఆయన ఏంటంటే ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రజల కోసం కష్టపడతారు ఆయన బలం, ఎనర్జీ మొత్తం కూడా ఎంతవరకు కష్టపడాలి, ప్రజల కోసం చేయాలి అనే తాపత్రయం ఉంది. అంటే తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కష్టపడ్డారు. ఒక మంచి వ్యక్తి. బట్ ఇంకా ఆయనకి మంచిగా ఎనర్జీ రావాలి, అలాగే హెల్త్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా మంచిగా వస్తే వాళ్ళకి ప్రజలకు సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరు? రాజేంద్ర ప్రసాద్ ఊరుగంటి. రాజేంద్ర ప్రసాద్ గారు, చెప్పండి, కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అనే వార్తలు వస్తున్నాయి కదా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? ఐ డూ యాక్సెప్ట్ కేటీఆర్ యాజ్ ది నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ జనరేషన్కి సూట్ అవుతాడా మరి కేటీఆర్? షూర్. ఐ హోప్ హీ విల్ డూ బెటర్ దెన్ హిస్ ఫాదర్. ఓకే, ఇప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు కదా, వారికి ఏ పదవి దక్కితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి మీరు? అతనికి he also was expecting once as a chief minister, but it is better to give him as a home minister something. బీజేపీ మంత్రులు ఈటెల రాజేందర్ గారు సీఎం అయితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? There is no scope at present. So in future, if BJP comes into power in Telangana, then you can expect as a chief minister of Telangana. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చేస్తున్నారు అనుకుంటున్నారా?
maybe some intuition, good intuition will be there, 100%. ఇప్పుడు కేసీఆర్ గారు ఇదంతా తన హెల్త్ విశ్రాంతి కోసం చేస్తున్నారు అనుకుంటున్నారా? Yeah, he is little unhealthy, so because of his health conditions, he may be thinking of his son to become the next chief minister. పేద కులాల వారికి 10% రాయితీ ఇస్తాను అంటున్నారు కదా, 10% కోటా ఉందంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? That is all not a good thing. You see, they are taking money from middle class people and giving it to useless fellows, some useless fellows also. That I don't accept. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, మీ పేరు? నా పేరు నారాయణమ్మ. నారాయణ గారు చెప్పండి, సీఎం కేసీఆర్ తర్వాత మళ్ళీ సీఎం కేటీఆర్ అనే వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? అది ఏ ఆడియన్ అనుకున్నా, ఎవరు అనుకున్నా కూడా ఇప్పుడున్న పవర్ఫుల్గా కేసీఆర్ గారు తర్వాత టీఆర్ఎస్లో ఉన్న ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం కానీ ఎలాంటి విభేదాలు కానీ ఎవరికి ఉండవు. ఏంటంటే అతనికి ఆ శక్తి ఉంది, ఆ మాటకాతనం ఉంది, చేయగల కెపాసిటీ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా దాంట్లో అసలు ఆ డీవియేషన్ అనేది ఉండదు ఎవరికి. ఇప్పుడు ఈ జనరేషన్కి నిజంగానే సూటబుల్ అవుతాడా కేటీఆర్? మరి ఇప్పుడుండే వాళ్ళు ఏ జనరేషన్ కానీ అతనే ఉంది యంగ్ లీడరు. దానికి తప్పించి ఇంకెవరు టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కానీ సీనియర్స్ చాలామంది, కానీ కేటీఆర్ అంత తెలివితేటలు ఉన్నోళ్ళు, కేటీఆర్ అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు కదా, వారికి ఏ పదవి దక్కితే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే అది ఫ్యామిలీ బర్డన్స్ కాబట్టి అమ్మా హరీష్ రావుని తీసుకొచ్చి మొన్న ఏ పదవి అంటే మొన్ననే 6 నెలలు సంవత్సరం ఆఫ్ చేశారు కేసీఆర్ గారు. అందుకని ఇప్పుడు పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కాబట్టి ఏ పదవైనా వాళ్ళ ఇష్టమే. కానీ పర్టికులర్గా హరీష్ రావు గారి పాత్ర ఇప్పుడు తగ్గింది, అంటే పరిమితం చేశారు మొన్ననే. ఇప్పుడు ఒక ఎలక్షన్ అంటే ఆ ఎలక్షన్ వరకే. కేటీఆర్ అట్లా కదగా, తెలంగాణ మొత్తం కంప్లీట్ అతని కన్సర్న్లోనే జరుగుతుంది. ఏ ప్రచారమైనా ఏ ఎలక్షన్ అయినా. అది ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన కేసీఆర్ గారి తర్వాత. అందువల్ల ఇంకా దానికి తిరుగు లేదు. ఇంకా అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇంక దాని మీద డీవియేషన్ ఏముంటుంది ఈ పార్టీలో. ఇప్పుడు బీజేపీ మంత్రులందరూ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అమ్మ పార్టీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఏదో ఒకటి అక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. కానీ దీంట్లో ఈటెల గారి కానీ లేదంటే ఇంకొకటి నాయన నరసింహారెడ్డి గారు మొన్న అప్పుడు అన్నారు అందరికి ఇచ్చారు పదవులు, అంతేగాని సీఎం క్యాపబిలిటీ ఉండాలిగా. ఓన్లీ క్యాస్ట్ పరంగా మాట్లాడతారు కానీ అందరూ. కానీ రేపు అసలు వీళ్ళందరినీ లీడ్ చేయాలంటే కెపాసిటీ క్యాపబిలిటీ ఉండాలి. ఈరోజు వేరే వాళ్ళు వస్తే అందరు మిగతా వాళ్ళందరూ మాకు కావాలంటారు. కేటీఆర్ గారికి ఇచ్చారంటే ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు పార్టీలో కానీ ఇంకొక చోట కానీ. అందుకని కంపల్సరీ కేటీఆర్ గారు సమర్థుడు, కెపాసిటీ ఉన్నవాడు. సీఎం కేసీఆర్ విశ్రాంతి కోసం ఇదంతా చేస్తుంది అంటున్నాడు. అవునమ్మా, ఏజ్ పైబడ్డది ప్లస్ హెల్త్ బాగాలేదని అంటే అందరు మీ ఛానల్స్లో అన్ని ఛానల్స్లో చెప్తున్నారు కదా. అందువల్ల ఇంకా ఎప్పటి నుంచో ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. ఇంక ఇప్పుడు అది కాక ఎలక్షన్స్ కూడా ఏమి లేవు, జిహెచ్ఎంసీ కూడా అయిపోయింది, ఇంకేం ఎలక్షన్స్ ఉన్నాయి అసలు? ఒక నాగార్జున సాగర్ ఎలక్షన్ ఉంది. నాగార్జున సాగర్ ఎలక్షన్ ఇంకా ఒక 6 monthsలో ఉంటుంది. అది ఇప్పుడు ఒక ఎలక్షన్ పోయినా ఒక ఎలక్షన్ ఉన్నా అది కాదు కదా. టోటల్గా కేటీఆర్ గారు సమర్థుడు డెఫినెట్గా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఇదంతా నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తుంది అనుకుంటున్నారు? అంతే, యూత్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. కేటీఆర్ గారు కూడా యూతే కదా ఆయన. అందువల్ల ఇంకా నెక్స్ట్ జనరేషన్ యూతే కదా. ఇప్పుడు ఏపీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే యూత్ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది కాదు, ఆ యూత్ కావాలని అతను కూడా మినిస్ట్రీస్ కూడా అట్నే ఇచ్చాడు, 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. అక్కడ కూడా యూత్ అంతా యంగ్ జనరేషన్ వచ్చేస్తుంది ప్రతి చోట. పేద కులాల వారికి ఇప్పుడు 10% కోటా ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మరి ఏమో కోటా అనేది అందరికి ఆల్రెడీ రిజర్వేషన్ అనేది ప్రతిదీ ఉంది. ఇంకా వాళ్ళకి ఎన్ని % ఇచ్చినా అది మాత్రం మారాలి. ప్రతిదీ రిజర్వేషన్ అంటే ఇంకా అయిపోయింది రిజర్వేషన్స్. ఎప్పుడో అంబేద్కర్ గారు ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రిజర్వేషన్స్ పెట్టారు. కానీ ఇంకా ఇప్పటికీ ఇంకా 100 సంవత్సరాలైనా భారత రాజ్యాంగాన్ని మార్చాలి. ఇంకా రిజర్వేషన్లు ఎందుకంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఇవ్వచ్చు, కానీ ఇంకా రిజర్వేషన్లని ఇంకా అదైతే కరెక్ట్ కాదు నా ఉద్దేశం పర్టికులర్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరు? ప్రభాకర్ గారు చెప్పండి, ఇప్పుడు సీఎం కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆర్ అని వార్తలు వస్తున్నాయి కదా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు. ఇక కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు వస్తారా, హరీష్ రావు గారు వస్తారా అనే విషయాన్ని పక్కన పెట్టండి. కేటీఆర్ గారు క్లాస్ లీడర్, హరీష్ రావు గారు మాస్ లీడర్. వీళ్ళిద్దరూ
ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూ అయితే కేటీఆర్ గారు సీఎం, వేరే ముఖ్యమైన ఒక పదవిలో హరీష్ రావు గారు కంటిన్యూ అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కన్ఫర్మ్డ్గా అగైన్ 25 years 100 years కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఇద్దరి మధ్య ఈ భేదాభిప్రాయాల్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ ఆసరాగా తీసుకుని ఒకటి ఎవరిని హరీష్ రావు గారిని బీజేపీలోకి లాగేసేసి ఆ కేటీఆర్ గారి సింహాసనాన్ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో ఈ కాదు. అందుకని కేటీఆర్ హీఈస్ నో మీకు అదర్ థాటే లేదు. హీఈస్ అ గుడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నో డౌట్. ఈ జనరేషన్ సూట్ 100%. సాఫ్ట్వేర్ హీఈస్ హ్యావింగ్ గుడ్ కమాండ్ ఇన్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, రకరకాల ఇండస్ట్రీస్ మీద బాగా కమాండ్ ఉంది. ఫారెన్లో చదువుకుని వచ్చాడు. డెఫినెట్గా హీఈస్ గుడ్ క్యాపబుల్ సీఎం ఫర్ తెలంగాణ. ఇప్పుడు కేసీఆర్ ఇదంతా తన విశ్రాంతి కోసం చేస్తుంది అనుకుంటున్నారా? విశ్రాంతి అంటే పాపం ఈజ్ ఓల్డ్ వారియర్, ఈజ్ గుడ్ వారియర్. అలిసిపోయి ఉండొచ్చు. అందుమూలంగా నెక్స్ట్ జనరేషన్కి సింహాసనాన్ని ఇవ్వటం అనేది తప్పేం కాదు. దే ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. కేటీఆర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చేయగల సమర్థుడు. కాకపోతే ఏంటంటే హరీష్ రావు గారి వర్గం ఒకటి ఉంది. ఇది ఏంటనేది మనం ఎవరు ఐడెంటిఫై చేసేది కదా. ఇది అదునుగా తీసుకుని బీజేపీ ఎంటర్ అవడానికి చూస్తుంది తెలంగాణలో. ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇదంతా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏమంటే ఎవరైనా మంచి చేయాలనుకునే వస్తారు. ఇప్పుడు వాళ్ళు సేఫ్ అయిపోయిన తర్వాత ప్రజలకి ఏం చేయాలని చూస్తూ ప్రజలకి ఏమన్నా చేస్తే మన సింహాసనాన్ని జాగ్రత్తగా వాళ్ళు కాపాడుతారన్న ఉద్దేశంతోనే ఉంటారు. కానీ ఎవరు యూత్కి చెడు చేయాలో లేకపోతే అనేది ఏమీ ఉండదు. ఎస్, కేటీఆర్ యూత్కి బాగా హెల్ప్ అవుతారు. యూత్కే కాదు, టోటల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ తెలంగాణ సీఎం. పేద కులాల వారికి ఇప్పుడు 10% కోటా ఇస్తాను అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది అక్కర్లేదమ్మా. పేద కులాలు ఎక్కడుంది పేదరికం చెప్పండి. ఈ రోజున ఎవడో బయటికి వెళ్ళి ఏ చిన్న పని చేసుకున్నా 500 రూపీస్ 1000 రూపీస్ వస్తూనే ఉంది. ఇప్పుడు యాజ్ యాంకర్గా మీకు శాలరీసు, కెమెరామెన్కి శాలరీసు ఎట్లా ఉన్నాయి? ఎవరు పేదరికం అనేది లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్లో డ్రాప్ అయిన వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది గవర్నమెంట్ అది ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, మీ పేరు? సత్యనారాయణ రెడ్డి. సత్యనారాయణ, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నారు కదా, దాని తర్వాత మళ్ళీ సీఎం కేటీఆర్ అయితే బాగుంటుందని వార్తలు వస్తున్నాయి కదా, దాని గురించి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ అయితే బ్రహ్మాండంగా రాష్ట్రం ఇంకా 10 అంతలు డెవలప్ అవుతుంది కేటీఆర్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదివిండు, ఐటీ చదివిండు, అన్నీ చదివిండు. రాత్రి ఎక్కడ ప్రాబ్లం అవుతే అక్కడ ఉరకగలుగుతాడు. ఈయన కేజీ ఎక్కువైంది, ఈయన ఉరకలేడు. హరీష్ రావు ఉన్నాడంటే ఆయనకు అంత నాలెడ్జ్ లేదు. అంటే లోకల్ నాలెడ్జ్ ఉన్నది కానీ ఐటీ నాలెడ్జ్ లేదు. ప్రపంచం నుంచి కంపెనీలన్నీ హైదరాబాద్కే వస్తాయి. ఆయన వస్తే ఏ కంపెనీ అయినా బెస్ట్ కేటీఆర్. ఇప్పుడు ఈ జనరేషన్కి సూట్ అవుతాడా మరి కేటీఆర్ సీఎంగా? 100% షూట్ అవుతుంది. రేపు ఇంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయి, ఏవి ఉన్నాయి అన్నీ పోతాయి. ఇప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ యూత్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, దాని గురించి ఇదంతా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చేస్తున్నారా? అవు, నెక్స్ట్ జనరేషన్ కంపల్సరీ ఆలోచించేస్తాడు. ఆయన ఎక్కడ తిరిగినా ఇమ్మీడియట్గా పనులు పెండింగ్ పెడతలేడు, ఫాస్ట్గా పనులు చేస్తాడు. ఇవాళ ఏ పని ఇవాళ కంప్లీట్ చేయాలని చేస్తాడు ప్రతి పని. కేటీఆర్ అయితే బెస్ట్, స్టేట్ డెవలప్ అవుతుంది. ఇండియాలో నంబర్ 1 స్టేట్ హైదరాబాద్, తెలంగాణ. హరీష్ రావు కూడా ఉన్నారు కదా, మరి వారికి ఏ పదవి దక్కుతే ఏదన్నా పదవి ఇస్తారు వాళ్ళది, కానీ ఈయన అయితే చాలా అన్నీ చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం కాబట్టి చూసుకుంటారు, అట్లేం లేదు. హరీష్కు ఇదే పోస్ట్ ఉంటుంది, ఇంకా లేకుంటే దీనికన్నా ఇంకా కొద్దిగా పెద్దది ఇస్తారు. కానీ కేటీఆరే సూటబిలిటీ, ఎందుకంటే అమెరికాలో ఒక 4-5 ఏళ్ళు ఉండే వచ్చిండు. ప్రపంచంలో ఉన్న కంపెనీలు అన్నీ కేటీఆర్ గుంజుకు రాగలుగుతాడు.
ఇప్పుడు బీజేపీ మంత్రులందరూ మరి ఈటెల రాజేంద్ర సీఎం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. దాని గురించి రాజేందర్ది తెలంగాణ మట్టుకు తిరగగలుగుతాడు కానీ ప్రపంచం నుంచి కంపెనీలు తెచ్చే శక్తి లేదు ఆయన దగ్గర. మంచి వ్యక్తి. ఓకే, ఇప్పుడు సీఎం ఇదంతా తన విశ్రాంతి కోసం చేస్తుంది అనుకుంటున్నారా? విశ్రాంతి లేదు, కొడుకుని చేస్తాడు. కొడుకు కావాలని కూడా ప్రజలందరికీ టీఆర్ఎస్ అభిమానులకు మొత్తం కొడుకే కావాలన్నది. ఎందుకంటే ఆయన ఇంట్లో పంటాడు శాతం అయితే లేదు. ఈయన 24 గంటలు తిరుగుతాడు, ఏ 4 గంటలు పంటాడో తెలియదు. అందుకొరకే ఈయన అయితే బెస్ట్ నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. 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 Top Telugu TV.